ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోవాల్సి వస్తుందని నేను ఊహించుకోవటం చాలా దురదృష్టకరం. నాకు సురేష్ బాబు గారు 78 నుంచి వారు పరిచయం. అయితే వారి నుంచి జూనియర్ అడ్వకేట్లు ఎంత నేర్చుకోవాలన్నా సరిపోదు అసలు. బికాజ్ ఎంత సిన్సియర్ అంటే ఆయన ఎవరిని హర్ట్ చేయడు, సిన్సియర్గా మాట్లాడతాడు. ఈవెన్ హెవీ మ్యాటర్స్ వచ్చినా సరే ఈ విల్ కన్విన్స్ ది రిక్విజిషన్ డిపార్ట్మెంట్స్. మిమ్మల్ని ఆయనతో ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు ఎన్నో చేశారు. వాళ్ళని ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చినప్పుడు కూడా కన్విన్స్ చేసేసి దాన్ని ఎట్లా ఒకటి సెటిల్మెంట్ చేసి ఇప్పుడు హెవీ వాటర్ ప్రాజెక్ట్ కేసులు ఉంది, వాటిని కన్విన్స్ చేసి ఎంతోమందికి స్ఫూర్తి ఆయన. బికాజ్ ది గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని చెప్పడానికి కూడా ధైర్యం అధైర్యపడేటువంటి కాదు. కాబట్టి ఆయన అంత ధైర్యంగా బోల్డ్గా ప్రాక్టీస్ చేశాడు. అందుకే ఆయన ఇన్ని ఏళ్ళు ఇన్ని కంపెనీస్కి లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాడు, స్పాన్జర్ ఉన్నాడు, నాట్ స్పాన్జర్, నవభారత్, సింగరెడ్డి కాలేజ్కి చాలా రోజులు ఉన్నారు, జీపీగా 3 టర్మ్స్ 4 టర్మ్స్ చేశాడు. మరి ఏ డౌట్ వచ్చినా ఎవరు జూనియర్స్ అడిగినా ఆయన చెప్తా ఉండేది. అతను సార్తో మేము ఒకసారి ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 4 నెలల కింద నన్ను కూడా రమ్మన్నాడు వేరే పని మీద. సార్ అసలు వారి పని అప్పుడే ఆయనకి ఈ నోట్లో అడ్డు వస్తుంది ఏంటో అని చూపించుకోమన్నారు అని నాకు చెప్పారు. అదే సారేమో ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నేను నా కోర్టు పనులు నేను చూసుకోవడానికి వెళ్ళాను. అంతా ఇట్లా జరుగుతుందని నేను ఊహించలేదు సార్కి. ఏదో మామూలుగా ఏదో చిన్నదే కదా ప్రాబ్లమ్, అడ్డుంటుందో అదేంటి అది ఆ చిన్న ఆపరేషన్తో అయిపోద్ది కదా అని అనుకున్నాను. కానీ ఇట్లా అవుతుందని నేను ఊహించలేదు. కానీ ఈ జూనియర్ అడ్వకేట్స్కి ఆయన నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే 60 years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ చాలా రేర్గా ఉంటారు. బికాజ్ హౌ టు డెవలప్ ది ప్రొఫెషన్, సిన్సియర్గా ఎట్లా ఉండాలో అన్నీ ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. అతను చిన్నవాడని అదే గౌరవంగా పిలుస్తారు. ఆఫీసర్స్తో కూడా అంత కోర్డియల్గా ఉంటాడు. ఏది ఎలిగేషన్స్ ఆయన మొత్తం సర్వీస్లో ఎలిగేషన్ పెట్టిన విషయం అయితే నాకైతే ఇంతవరకు తెలవదు. ఈ మోర్ దాన్ 47 years హిస్టరీలో. కాబట్టి మీరు చనిపోవడం చాలా దురదృష్టం. ఫస్ట్లో మన బార్ అసోసియేషన్కి ఆయన ఎన్నోసార్లు మమ్మల్ని ఎన్టీ రామారావు గారి దగ్గరికి 2 సార్లు తీసుకుపోయాడు. ఏది మనకి ఫస్ట్ ఏడీజీ నుండి వచ్చేది రాలే, ఎన్నిసార్లు పోయినా అయ్యేది కాదు. ఎంత ఎర్లీ మార్నింగ్ ఆయన ఎప్పుడు వచ్చేదంటే ఎన్టీ రామారావు గారు 4:30 or 5కి అక్కడ ఉండాలి. మనం అంత సిన్సియర్గా అక్కడ అందరినీ గ్రూప్ చేసి తీసుకుపోయి అట్లా అంత సిన్సియర్గా ఏదైనా బార్ అసోసియేషన్ పని ఉంటే ఆయన పట్టించుకునేది, అట్లా చేసేది. కాబట్టి ఈయన చనిపోవటం చాలా దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకి శాంతి జరగాలని నేను ఈ అవకాశం ఇచ్చిన